జై శ్రీరామ్. అసలు ఈరోజు ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనేది సీజన్ ఓవరాల్గా మొత్తం 2 డేస్లో చూశానండి. ఎందుకంటే 32 ఎపిసోడ్స్, 3 సీజన్స్. అండ్ ఫస్ట్ 2021లో వచ్చింది. శరద్ దేవరాజన్ అండ్ ముగ్గురు కలిసి చేశారు. చాంగ్ అండ్ క్రియేటివ్ హెడ్స్ అండ్ జీవన్ జైకాంగ్ అండ్ చెవూరి అగర్వాల్, వీళ్ళందరూ క్రియేటివ్ హెడ్స్. అండ్ డైరెక్టర్ వచ్చేసి శరద్ దేవరాజన్. దీనికి ఇది గ్రాఫిక్ ఇండియా అనే సంస్థ ద్వారా అండ్ ఇది అనిమేటెడ్ హనుమాన్ అండి. హనుమాన్ అసలు మన జీవితంలో అసలు చిన్నపిల్లల కానించి పెద్దల వరకు అందరికీ చూడాల్సిన ఒక వెబ్ సిరీస్ లాగా చేశారు. వెబ్ సిరీస్ అనేది దీనిని కాకుండా ఒక దృశ్య కావ్యంగా ఇదైతే ఒక హనుమంతుడు కావచ్చు, రాముడు కావచ్చు, మనకు రామాయణాన్ని ఒక సుందరకాండను, ఒక కిష్కింధకాండ ఇవన్నీ కూడా కలిపి ఒక రామాయణాన్ని మనకు హనుమంతుడి గురించి తెలుసుకోవాలన్నా, రాముడి గురించి తెలుసుకోవాలన్నా, ఎవ్రీథింగ్ రామాయణం గురించి తెలుసుకోవాలన్నా ఇది డీటెయిలింగ్గా చేసిన సిరీస్ లాగా చెప్పొచ్చు. ఎందుకంటే 3 సీజన్లుగా రిలీజ్ అయ్యింది. 21లో 13 ఎపిసోడ్స్, తర్వాత 21లోనే 13 ఎపిసోడ్స్, మళ్ళీ రీసెంట్గా 2024లో ఒక 6 ఎపిసోడ్స్గా రిలీజ్ అయింది. అసలు హనుమంతుడిని అలా చూస్తూ ఉంటే నిజంగా మనకు ఒక దైవత్వంలాగా అసలు రాముడి గురించి కానీ, వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానీ, తను ఎలా ఉన్నారు, ఎలా చేశారు, ఎంత బాగా అసలు చూస్తే అసలు IMDb రేటింగ్స్ కూడా 9 to 10కి 10 అనేది ఇండియన్ హిస్టరీలో ది బెస్ట్. ఫస్ట్ అంటే హనుమంతుడి దయ నిజంగా ఈ వెబ్ సిరీస్. ఎందుకంటే మొన్న చూసాం మనకు ఎంత చెత్త అసలు ఆదిపురుష్ లాంటి మామూలుగా ఒక CG వర్క్ కావచ్చు, ఒక నార్మల్గా ఒక ప్రభాసును వాడుకొని వాళ్ళ ఇష్టమైన పైత్యాన్ని దాంట్లో పెట్టేది ఎంత దరిద్రం అంటే. దాని తర్వాత ఇది చూడాలి ఓం రఘునాథ్ ముందు ఈ వెబ్ సిరీస్ చూసి ఈ సీజన్ హాట్స్టార్లో ఏ లాంగ్వేజ్లో 7 లాంగ్వేజ్ల్లో ఇది డబ్బింగ్ అయ్యింది. నేను తెలుగులో చూశాను. చాలా అసలు ఎలా ఉంది అంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సీన్ అసలు మనం తిండి కూడా మర్చిపోయి చూసేంత ఆధ్యాత్మికంలో ఉండిపోతాము. అంత బాగా ముందు పిల్లలకు ఈ ఎపిసోడ్స్ ఇది చూపియండి. మార్వెల్స్ ఏవో శక్తిమాన్, హీమ్యాన్ ఇవి కాకుండా మన హనుమంతుడు, మన పురాణాల గురించి, మన దాంట్లో ఉన్న సారం ఏంటి అనేది నిజంగా శరద్ దేవరాజన్ తను పర్ఫెక్ట్గా చేశాడు. ఎవ్రీ డీటెయిలింగ్ అనేది ఒక హనుమంతుడు తను ఫీల్ అయ్యే విధానం కావచ్చు, తను కొన్ని ఎమోషన్స్కు లోనైనప్పుడు ఒక రాముడి నుంచి కానీ, ఒక విధమైన ఆకాశవాణి నుంచి కానీ, ఒక విధమైన ఏదైనా కానీ మనకు ఒక బుక్ చదువుతున్న ఫీలింగు మన కళ్ళ ముందు కదిలాడిన ఆ ఫీలింగ్ అయితే మాత్రం తీసుకొని ఇచ్చాడు. ఎవ్రీ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఎందుకంటే ఇప్పటి వరకు హనుమంతుడు లంకను చేరి అక్కడ రావణుడితో యుద్ధం చేసే వరకు ఈ సీజన్స్ అయితే రిలీజ్ అయినాయి. అందులో నిజంగా హాట్స్టార్లో తెలుగు వాళ్ళైతే తెలుగులో చూపియండి. ఆల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్లో చాలా వరకు కవర్ అయినాయి. అలాగే ఈ శరద్ దేవరాజన్ అతను మనకు బాహుబలి 2, బాహుబలి 1 అండ్ 2 దీనిలకు ఒక గేమ్ యాప్ యానిమేటెడ్ అయితే చేశాడు. అందుకనే సోపు యార్లగడ్డ కావచ్చు, రాజమౌళి దగ్గర వర్క్ చేసి, ఎందుకంటే ఎంత డీటెయిలింగ్ పర్సన్ అసలు ఇది కదా మనము చూడాల్సింది, చూపించాల్సింది పిల్లలకు అన్న ఒక ఎమోషన్ అయితే నాకు వచ్చేసింది. ఎవ్రీథింగ్. ఎందుకంటే మనకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా రావణుని గురించి కానీ, హనుమంతుడి గురించి కానీ, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి కానీ, వాలి గురించి కానీ, సుగ్రీవుడి గురించి కానీ, సీతాదేవి గురించి కానీ, మండోదరి గురించి ఎవ్రీ డీటెయిలింగ్ ఎక్కడ వదిలిపెట్టకుండా, చిన్నప్పుడు రావణుడు ఏంటి, తర్వాత హనుమంతుడు ఏంటి, తర్వాత వచ్చిన రామ లక్ష్మణులు ఏంటి, అసలు అంటే ఎంత చెప్పినా తక్కువే అండి. నిజంగా వాళ్ళ జన్మ ఈ వెబ్ సిరీస్ హనుమాన్ ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనే వెబ్ సిరీస్ చేయడం అనేది వాళ్ళ లైఫ్లో చేసుకున్న బెస్ట్ అచీవ్ అండ్ వాళ్ళ జీవితాలు ధన్యం. రియల్లీ ప్లీజ్ వాచ్ ఇన్ హాట్స్టార్లో. మీ పిల్లలకు మీరు చూసి మీ పిల్లలకు చూపించండి, మీ పెద్దలకు చూపించండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఇది కదా మన ఇండియన్ ట్రెడిషను. అండ్ రామాయణం గురించి పర్ఫెక్ట్గా తీసిన ఎక్కడా మైనస్, నెగిటివిటీ, అసభ్యమైన పదజాలాలు కాకుండా ఇలాంటి. ఎందుకంటే ఆ డబ్బింగ్ కావచ్చు, CG కావచ్చు, ఎవ్రీ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. రియల్లీ జై హనుమాన్, జై శ్రీరామ్.